అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణతో కబుర్లు. ఈ వీకెండ్ మన చాలా చాలా స్పెషల్ రెసిపీ వచ్చేసి మన బియ్యం పిండితో చేసిన పిట్టు. ఇది చాలా అంటే చాలా హెల్దీ అనమాట. వీకెండ్కి ఇలాంటి రెసిపీ చేసుకుని హాయిగా సాటర్డే మొత్తాన్ని బాగా ఎంజాయ్ చేయండి. అంత మంచి రెసిపీ ఇది. అయితే ఇది ఆడపిల్లలకి కానీ, ఆడవాళ్ళకి కానీ అసలకి చాలా మంచి స్ట్రెంతీ ఫుడ్ అనమాట. ఎస్పెషల్లీ లేడీస్‌కి. అంత మంచి స్ట్రెంతీ ఫుడ్డు. అంతేకాదండి, మన అమ్మలుగా దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మన నానమ్మలు, అమ్మమ్మలు, తాతమ్మలు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటున్నారు. వాళ్ళ లైఫ్ టైమ్ మ్యాక్సిమం 95 ఉండింది. ఎందుకు? ఇలాంటి హెల్తీ రెసిపీస్ తినటం వల్లనే. అంతేనా, మన కేరళ వాళ్ళు చూడండి ఎంత స్కిన్ టోన్ ఎంత బాగుంటుందో, వాళ్ళ హెయిర్ కానీ స్కిన్ టోన్ కానీ ఎంత బాగుంటుందో చూడండి. అంత బాగుంటుందంటే ఇలాంటి రెసిపీస్ తినటం వల్లే. మనం 24 గంటలు ఇడ్లీ, దోశ, పూరి, పొంగల్ ఇలా తింటూ ఉంటాము. అప్పుడప్పుడు ఇలాంటి వీకెండ్లో కానీ లేదంటే స్నాక్గా కానీ టిఫిన్గా కానీ అప్పుడప్పుడు ఇలా చేసుకుని తిని మనం కూడా హెల్తీగా ఉందామండి. అయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అబ్బా. చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ నేను రేషన్ బియ్యం తీసుకుని వాటిని బాగా కడిగేసేసి 1కి 10 సార్లు కడగండి. మొత్తం డస్ట్ అంతా వెళ్ళిపోయి వైట్గా వచ్చేయాలి వాటరు. అంత బాగా కడిగేసేసి 8 అవర్స్ నానబెట్టండి. మార్నింగ్ నానబెట్టేస్తే ఈవినింగ్ 3కి అంతా బాగా నానిపోతుంది. ఆ బాగా నానిన తర్వాత దాన్ని ఒక గుడ్డ తీసేసుకుని దాని మీద బియ్యం వేసేసి బాగా అలా ఫిల్టర్ చేసుకోండి. వాటర్ అంతా పోయేలాగా అలా ఫిల్టర్ చేసేసేయండి. ఫిల్టర్ చేసేసి దాన్ని గట్టిగా మూట కట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేయండి. అప్పటికి ఇంకా తడి ఉంటుందన్నమాట. ఆ తడిని నేను ఏం చేశానంటే బయట వరండాలో ఇలా సోఫా ఉంటే దానికి మూట కట్టి వేలాడదీసేసాను. కిందకి వాటర్ అంతా సపరేట్ అయిపోతుంది అనేసి. మీకు బయట ఏది ఉంటే అది వేసుకోండి. అలా వేసేసి అలా పెట్టేసేయండి. అది పెట్టేసిన తర్వాత నేను తడి బియ్యాన్ని పిండి పట్టించుకొచ్చేసాను, మరబట్టించుకొచ్చేసి దాన్ని ఒక గ్లాస్తో, అంటే మనం ఏ గ్లాస్ తీసుకుంటామో అదే గ్లాసులతో కొలతలన్నీ కరెక్ట్గా మిస్ కాకుండా చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. నేను అక్కడ చెంబు తీసుకున్నాను కదా, మీరు చెంబు కానీ గ్లాస్ కానీ అలా తీసుకుని అదిం పెట్టి బియ్యం పిండి తీసుకోండి. అది తడి బియ్యం పిండి కదా, ఉండలు ఉంటుంది. దాన్ని బాగా పొడి పొడిగా అలా చేత్తో నలుపుకునేసేయండి. బాగా నలుపుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో ఆ పిండి మొత్తాన్ని వేసి బాగా వేయించండి. ఎంత బాగా వేయించాలి అంటే ఆ బియ్యం పిండి చాలా మెత్తగా ఉంటుంది. అది బాగా నూకగా వచ్చేస్తుంది అనమాట. అంత బాగా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. సో ఇల్లంతా పిండి వేయించుతుంటేనే అంత మంచి స్మెల్ వస్తుంది. దగ్గరుండి 10 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా వేయించేసేయండి. చాలా బాగా వేయించండి, దగ్గరుండి వేయించుకునేయండి. మనం కొంచెం కష్టపడినా కానీ ఇది చాలా బాగా వస్తుంది అనమాట. అదిగోండి చూడండి, నేను చూపించినట్టుగా అంత మంచిగా వచ్చేసేసిద్ది. అలా వచ్చిన తర్వాత ఒక చిన్న డీస్ తీసుకొని దాంట్లోకి ఆ పిండి మొత్తం అలా పోసేసేయండి. అలా పోసి పక్కన పెట్టేసేసుకోండి. పక్కన పెట్టి ఇడ్లీ పాత్ర తీసుకొని వాటర్ పోసి దానికి ఒక క్లాత్ని బాగా గట్టిగా ముడివేయండి. అలా చుట్టండి. నేనైతే ఇక్కడ కాటన్ది చున్నీ తీసుకుని ఆ చున్నీని దాంట్లో అలా పెట్టేసేసి గట్టిగా ముడివేసేసి పెడుతున్నాను అనమాట. అలా గట్టిగా ముడివేసేస్తామంటే ఆ కాటన్ క్లాత్లోనే తీసుకోవాలి. కాటన్ క్లాత్ అయితే బాగా మనకి ఆవిరి బాగా పడుతుందనమాట. ఆ తర్వాత ఒక చిన్న టీ గ్లాస్లో 1/2 గ్లాస్ వాటర్ తీసుకుని 1/2 స్పూన్ ఉప్పు వేసుకుని ఆ ఉప్పు బాగా కరిగించేసుకుని ఆ ఉప్పు నీళ్ళని పిండిలో అలా జలదరిస్తూ అలా బాగా కలపండి. అలా ముద్దగా అయ్యేలాగా కలపండి. అలా కలిపితే పిండి మొత్తానికి ఉప్పు బాగా పడుతుంది. అలా పట్టిన ఆ పిండి మొత్తాన్ని ఆ క్లాత్ మీదకి అంతా వేసేసేయండి. వేసేసి బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని మధ్యలో ఒక చిన్న గుంతలాగా చేయండి. బాగా గుంతలాగా చేయండి. ఇక్కడెక్కడా కూడా స్టవ్ ఆన్ చేయొద్దండి. స్టవ్ ఆన్ చేయకుండా అలా గుంతలాగా చేసి పక్కన పెట్టేయండి. నేను ఏ చెంబుతో అయితే తీసుకున్నానో దాంట్లోకి పావు చెంబుని మన కొబ్బరి ముక్కలు తీసుకుని దాన్ని కొంచెం గరుగ్గా అదే పలుకులుగా అలా మిక్సీ పట్టుకునేసేయండి. యాక్చువల్గా దాన్ని తురుము పట్టుకుంటారు, మనకు అంత ఓపిక ఎక్కడుంది. అందుకని అలా పలుకులుగా మిక్సీ పట్టేసేసుకున్నాను. అలా పట్టేసుకుని ఆ కొబ్బరి పొడి మొత్తాన్ని కూడా ఆ గుంతలాగా తీసుకున్నాం కదా బియ్యం పిండిలో, దాంట్లో దాన్ని వేసేసేయండి. చక్కగా వేయండి, గుంట ముద్దగా వేయండి. అలా ముద్దగా వేసేసి దాంట్లోనే 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేయండి. ఇలాచీ పౌడర్ అలా వేసేసేసి
చక్కగా మూత పెట్టేసేయండి. మూత పెట్టేసేసి మనకి ఇక్కడ చున్నీ కదా నేను తీసుకున్నాను, దాంట్లో ఉండే ఎక్స్ట్రా క్లాత్ అంతా ఆ ఇడ్లీ మూత పైకి పెట్టేశాను. మీరు చున్నీయే కాదు, ఏదైనా కర్చీఫ్ కానీ ఏదైనా క్లాత్ కరెక్ట్గా సరిపోయేది కానీ తీసుకోండి. అలా పెట్టేసేసి ఇక స్టవ్ ఆన్ చేసేసి నేను మీడియం ఫ్లేమ్లో 1/2 అవర్ ఉడికిస్తున్నాను అనమాట. ఈలోపు అది ఉడికే లోపల నేను బియ్య పిండి అంతా ఉడకాలి కదా, అలా ఉడికే లోపల ఇక్కడ నేను బెల్లం పొడిని చేసుకుంటున్నాను. బెల్లాన్ని కూడా సేమ్ అలా కొంచెం గుండ్రాయితో అలా కొట్టేసుకుని దాన్ని మిక్సీకి పట్టేస్తే మంచిగా ఫైన్గా మనకి బాగా పొడిగా ఇది బెల్లం పొడి బాగా వచ్చేస్తుంది. ఆ బెల్లం పొడిని అలా పక్కన పెట్టుకునేయండి. ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో 1/2 గ్లాస్ కొబ్బరి తీసుకున్నాం కదా, అలాగే 1/2 గ్లాస్ బెల్లం పొడి తీసుకోండి. అలా తీసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు పిండి చూడండి ఎలా ఉడుకుతుందో. కరెక్ట్గా 1/2 అవర్ ఉడికిచ్చాను నేను. 1/2 అవర్ ఉడికితే అదిగోండి నేను చూపించిన స్ట్రక్చర్ వస్తుందన్నమాట. అలా పిండి తీసుకుని అలా నలిపామంటే గట్టిగా లబ్బరీగా వస్తుంది. ఎంత మనం నలిపినా కూడా అది పిండి అనే మాట అవ్వదు. చూడండి అంత బాగా వస్తుందనమాట. అలా బాగా మనకి లబ్బరీగా వచ్చేసిన తర్వాత మనకి అది ఉడికినట్టే అనమాట. చూడండి మళ్ళీ చూపిస్తున్నాను, అంత లబ్బరీగా రావాలి. అలా ఉడికిన తర్వాత దాన్ని అంతా కూడా సేమ్ అదే డీస్లోకి అలా వేసేసుకోండి. చిన్నగా వేసుకునేసేయండి పొడి మొత్తాన్ని కూడా. అది వేడిగా ఉంటుంది కదా, కొంచెం జాగ్రత్తగా చూడండి. మనం గుడ్డ కట్టినప్పుడు కూడా కాలకుండా జాగ్రత్తగా పెట్టుకోండి. గుడ్డను మొత్తం అడ్జస్ట్ చేసుకోండి. అదిగోండి చూడండి అలా డీస్లోకి వేసిన తర్వాత అలా వచ్చేసేసింది. దాంట్లో ఉండలు వస్తాయి కదా ఉడికినప్పుడు, దాన్ని అలా వేడిగా ఉంది కాబట్టి చేత్తో నలపడం వల్ల కాలేదు. అందుకని స్పూన్తో గెంటుతో అలా బాగా ఉండలన్నీ పోయేలాగా నలిపి పక్కన పెట్టేసేసుకున్నాను. దీంట్లోనే బాగా ఒక 3-4 స్పూన్లు నెయ్యి వేసేసుకొని బాగా కలపండి. ఎంత బాగా అంటే మనకి పిండి మొత్తానికి కూడా ఆ పిట్టుకు ఉంది కదా, ఉడికిన పిండి ఉంది కదా, ఆ దానికి మొత్తానికి కూడా బాగా ఆ నెయ్యి మొత్తం బాగా పిసికినట్టు కలపండి. కొంచెం వేడిగా ఉంటుంది అయినా కూడా అలా చెయ్యి అట్లా ఊదుకుంటూ అలా కలిపేసేసేయండి. అలా కలిపేసేసి గోరువెచ్చలుగా వచ్చేంత మటుకు పక్కన పెట్టేయాలన్నమాట. ఇలా నెయ్యి కలిపేసిన తర్వాత కూడా ఎంత బాగుందంటే నేను అలా కలుపుతూ ఎలా ఉందో అనేసి కొంచెం తీసుకునేది, అలా నోట్లో వేసుకునేసేది. అలా వేసుకొని చూస్తే కూడా సాల్ట్ ఉంది కదా, ఆ సాల్ట్కి నెయ్యికి చాలా బాగుందనమాట. అలా గోరువెచ్చలుగా వచ్చిన తర్వాత మనం ఏదైతే తీసుకున్నామో బెల్లం పొడి, ఆ బెల్లం పొడి దాంట్లో వేసేసేయండి. ఏదైనా ఉండలు ఉంటే ఆ ఉండలను అలా నలుపుకుంటూ మొత్తాన్ని బాగా కలపండి. ఎంత బాగా కలిపితే అంత బాగా పిండికి బాగా పడుతుందనమాట. అలా బాగా నలిపినట్టు అలా కలుపుకుంటూ పెట్టండి. అలా నేనైతేనండి అది కలుపుతూనే నేను తింటూ ఉన్నానమాట ఒక సైడ్ నుంచి. అంటే అంత బాగుంది, అసలుకి లబ్బరీగా ఉంది. చిన్నప్పుడు మా అమ్మ చేసి పెట్టింది కానీ నాకైతే గుర్తులేదు, అసలు దాని టేస్ట్ కూడా గుర్తులేదు. ఇప్పుడు ఇంకా సరే చూద్దాము, కొంచెం బ్యాక్ పెయిన్గా ఉంది, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి అనేసి నేను ఇది ట్రై చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగుందబ్బా, అసలుకి చెప్పడం కాదు. చూడండి అదిగోండి అలా గుప్పిళ్ళతో అలా తింటూ ఉంటే, నములుతూ ఉంటే ఎంతసేపు నములుతున్నా కూడా ఆ పంటి కిందకి కొబ్బరి ముక్కలు, ఆ రైసు పిండి ఉంది కదా, బియ్యం పిండి బాగా ఉడికి లబ్బరీగా నములే కొద్దికి రుచి అంటే అబ్బా మాటలో చెప్పడం కాదబ్బా, అంత బాగుంది. ఎక్స్ప్రెషన్ ఎదుగుండి అలాంటి ఉండలు ఉన్నాయి చూశారు, ఆ ఉండలను అయితే నోట్లో వేసుకొని నములుతూ ఉంటే లబ్బరీగా చాలా అంటే చాలా బాగుంది. అసలు మాటల్లో చెప్పడం కాదబ్బా, ఇంత మంచి హెల్దీ రెసిపీని ఎవ్వరూ కూడా మిస్ చేయకండి. మనం ఎప్పుడు ఇడ్లీ దోశలే తింటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా ట్రై చేసుకొని తినండి. మీరు ఎంత బాగుందంటే అంత బాగుంది. అంత మంచి హెల్దీ రెసిపీ అనమాట. నచ్చింది అంటే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అప్పటి వరకు మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బాయ్.